హాయ్ ఎవరోన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్కి సంబంధించి అనేక సమస్యల మీద మెగా డిఎస్ అభ్యర్థుల్లో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసనలు గల తెలియజేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. అదే సందర్భంలో రేపు అంటే 8/5/2025 చెలో విజయవాడ అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా మహాధర్నా పేరుతో ఒక ధర్నాను అయితే చేయడానికి ప్లాన్ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం తెలుసుకునే ముందుగా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, అందరి చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, ఎవరైతే మెగా డిఎస్సిలో చదువుతున్నటువంటి కొద్దిమంది అభ్యర్థులు అయితే మరి టెట్ వద్దు, మరి సమయం వద్దు, అంతా ఈ 45 రోజుల సమయం సరిపోతుందంటూ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో అలాంటి వ్యక్తులు, అలాంటి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు వీడియోల కింద మాకు 45 రోజులు సరిపోతుందంటూ కామెంట్లు ఎప్పుడైతే చేశారో మీరు యూట్యూబ్లో వచ్చిన అన్ని వీడియోలు చూస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా మీరు వృధా చేసే కంటే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ప్రతి వీడియోలను చూస్తూ ప్రతి వీడియో కింద కామెంట్లు చేస్తూ మాకు 45 రోజుల సమయం చాలు, టెట్ వద్దు, డిఎస్సి సమయం వద్దు అంటూ కామెంట్లు చేయడం అనేది మీకు మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీకు సమయం సరిపోద్దంటూ అనుకున్న మీరు మీ ప్రిపరేషన్ ఆటంకం చేసే విధంగా ఇలాంటి వీడియోలు ఉంటాయంటూ మీరు కామెంట్లు చేయడంలోనే అర్థమవుతుంది. మీరు అన్ని వీడియోలు వెతుక్కుంటూ మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. అందుకే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మెగా డిఎస్సి కోసం మాకు ఈ సమయం సరిపోతుంది, మేము చదువుకుంటామంటూ ఎవరైతే ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళు మీ ఫోన్ని పక్కన పడేసి మీరు ఏ వీడియోలు చూడకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక మెగా డిఎస్సిలో మాకు అన్యాయం జరిగిందంటూ, అవకాశం లేదంటూ, టెట్ లేకపోయి లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నామంటూ ఎవరైతే టెట్కి సంబంధించిన అభ్యర్థులు 3 లక్షల మంది వరకు ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క నిరసన గలాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని డివైఎఫ్ఐ అనేది ఒక సందేశాన్ని అయితే మీకు తెలియజేసింది. అలాగే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ లేక ఇబ్బంది పడుతూ అప్లికేషన్ పెట్టుకోలేదో, మెగా డిఎస్సిలో మీకు అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి వచ్చి మీ యొక్క నిరసన గలాన్ని తెలియజేయాలని డివైఎఫ్ఐ అనేది ఒక సందేశాన్ని అయితే ఇచ్చింది. ఈ విధంగా మెగా డిఎస్సి ద్వారా ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి విషయాల ద్వారా ఎవరైతే ఇబ్బంది పడి మీ యొక్క అవకాశాలను దెబ్బతిన్నారు అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా ధర్నాకు వచ్చి ప్రభుత్వానికి మీ యొక్క ఆవేదన తెలియజేయాలంటూ డివైఎఫ్ఐ చేస్తున్నటువంటి ఆ సందేశం ఇప్పుడు ఒకసారి మనం చూస్తే, చెలో విజయవాడ డిఎస్సి విద్యార్థుల మహాధర్నా 8/5/2025 నా చెలో విజయవాడ ధర్నాకి ప్రతి డిఎస్ అభ్యర్థి రావాలి, అలానే ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉన్న అందరి విద్యార్థులను ఖచ్చితంగా పంపాలి. ఖచ్చితంగా రావాల్సిన వాళ్ళు ఎవరంటే టెట్ కావాలనుకునే కొత్త బ్యాచ్ అంటే ఏదైతే బీఈడి డిఈడి 2023 to 2025 ప్రతి ఒక్కరు రావాలని, అలాగే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు అంటే టెట్ ఆల్రెడీ రాయని వాళ్ళు 80,000 మందికి పైగా ఉన్నారు, వాళ్ళు రావాలని, అలాగే టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు 2,50,000 మందికి పైగా ఉన్నారని వాళ్ళు కూడా రావాలని, అలాగే టెట్లో తక్కువ మార్కులు వచ్చి మెగా డిఎస్సీలు వెనకబడిపోతామనే భయంతో ఉన్నటువంటి ఎంతోమంది అభ్యర్థులు కూడా మీరు ఒక రోజు వెచ్చించి మీ సమస్యను పరిష్కరించుకోవడానికి రావాలంటూ ఒక పక్క సందేశం ఇచ్చారు. అలాగే డిఎస్సికి సమయం 90 రోజులు కావాలనుకుని అడుగుతున్నటువంటి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఈ డివైఎఫ్ఐ యొక్క ధర్నాలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వల్ల ఎవరైతే అప్లికేషన్ పెట్టకుండా మెగా డిఎస్సి కోల్పోతున్నారు, అవకాశాన్ని కోల్పోతున్నారు అలాంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఈ మెగా డిఎస్సి కోసం జరుగుతున్నటువంటి మెగా డిఎస్సి సమస్యల మీద జరుగుతున్న డివైఎఫ్ఐ పోరాటంలోకి రావాలంటూ డివైఎఫ్ఐ అనేది తమ సందేశం తెలియజేసింది. అలాగే ఒక జిల్లాకు ఒక పేపర్ కావాలంటూ అందరూ కోరుకుంటున్నారు కనుక అందరూ కూడా దీనిపై ఏకాభిప్రాయంతో అందరూ వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలంటూ డివైఎఫ్ఐ అనేది తమ సందేశంలో తెలియజేసింది. ఈ విధంగా మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఏ సమస్యతో ఎవరైనా బాధపడినా అవకాశం కోల్పోతున్నా అలాంటి వ్యక్తులందరూ కూడా రేపు జరిగే విజయవాడలో
మహాధర్నాకి అందరూ రావాలంటూ డివైఎఫ్ఐ అనే తన ప్రకటనలు తెలియజేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవని, ఆ జిల్లాల వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా రావాలని, డిఎస్సిపై ఏ సమస్య ఉన్నా చెలో విజయవాడ డిఎస్సి మహాధర్నాలో మాట్లాడండి, ప్లకార్డ్స్ తీసుకురండి, షార్ట్ వీడియోస్ చేయండి, మీ బాధ కనీసం వీడియోతో చెప్పుకోండి, ఒక్కరోజు మాట్లాడితే మీ భవిష్యత్తు మారిపోతుంది. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా దాదాపు రాష్ట్రంలో 6 లక్షల మందికి కూడా తమ సందేశాన్ని అయితే తెలియజేయడం జరిగింది. నిజంగానే ఒక రకంగా ఈ మహాధర్నాకి రావాల్సినటువంటి వాళ్ళు మొదటి స్థానంలో ఎవరైతే ఉంటారంటే ముఖ్యంగా మెగా డిఎస్ అప్లికేషన్ ఎవరైతే పెట్టడానికి అవకాశం లేకుండా ఉన్నారో, టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కానీ, వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు వాళ్ళు కానీ, అలాగే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు మిస్ అవుతున్నటువంటి వేలాది మంది కానీ, అలాగే 50% డిగ్రీకి సంబంధించినటువంటి నిబంధనల వల్ల అవకాశం కోల్పోయిన వాళ్ళు కానీ, ఇలా అందరూ కలిస్తే 4-5 లక్షల మంది దాదాపుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులందరూ కూడా దాదాపుగా ఎవరైతే బయటికి రాగలిగిన శక్తి ఉందో అలాంటి వాళ్ళు వచ్చి డివైఎఫ్ఐ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నాన్ని విజయవంతం చేస్తే వచ్చేది మీ సమస్యల పరిష్కారమే, మీకే మీ జీవితానికి ఉపయోగపడే విధంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది కనుక రావాలంటూ డివైఎఫ్ఐ చేసినటువంటి ఈ సందేశం నిజంగానే గొప్పది. ఇది అందరిని ఆలోచింప చేస్తుంది. ఈరోజు జరిగినటువంటి మహాధర్నా, అన్ని జిల్లాల్లో జరిగినటువంటి ధర్నా విజయవంతమైంది కనుక రేపటి ధర్నా కూడా విజయవంతం అవ్వాలని వాళ్ళు ఆశిస్తున్నారు. అలాగే ఇంతకుముందు అక్టోబర్లో జరిగిన టెట్కి 90 రోజుల సమయం ఇవ్వడం, టెట్ కన్నా ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి డిఎస్సికి మాత్రం 45 రోజులే సమయం ఇచ్చి కుదించడం అనేది ఒక రకంగా అందరూ ఆందోళన చెందుతున్నటువంటి అంశం. అలాగే టెట్ ఎన్సిటిఈ జీవో నెంబర్ 51 ప్రకారం ఇప్పటికే ఒక టెట్ ఆల్రెడీ పూర్తి అవ్వాలి కానీ అది వేయకపోవడం, ఇలాంటి సమస్యలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది గత 7 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఒక్క డిఎస్సి కూడా లేకుండా వాళ్ళ ఏజ్ అనేది బారైంది కనుక వాళ్ళకి ఏజ్ని పెంచి అందరికి కూడా అవకాశం ఇవ్వాలి. ఎంతోమంది పాపం మహిళలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళు ఏజ్ వల్ల గత 7 ఏళ్ళలో ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మించి వేయకపోవడం మా తప్పు కాదు, అయినా కూడా మాకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా ప్రస్తుత డిఎస్సీలు అవకాశం లేకుండా చేయడం, ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకొని ప్రస్తుత ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వాలంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకరమైనటువంటి ఆ నిరసన చూస్తే నిజంగానే అందరికీ ఆందోళన కలిగిస్తుంది. అలాంటి అనేక సమస్యలు, హక్కులుండి కూడా టెట్ వేయకపోవడం, ప్రభుత్వం చేసిన పొరపాటుకి నష్టపోయినటువంటి ఎవరైతే ఏజ్ వల్ల అభ్యర్థులను వాళ్ళకి ఏజ్ని పెంచకపోవడం, అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ అనే నినాదం చాలా గొప్పది. అది అందరికీ ఒక విశ్వసనీయమైనటువంటి ఎగ్జామ్ ఉంటుంది కనుక మెరిట్ అభ్యర్థులకి అది మంచి జరుగుతుంది కనుక అలాంటి నినాదాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అలాగే డిగ్రీలు ఇంతకుముందు లేనటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం లేనటువంటి నిబంధనలు తీసుకొచ్చి 50% అంటూ అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా అప్లికేషన్లు వేలాది మంది నష్టపోయి పెట్టుకోలేని పరిస్థితులు, ఇప్పటికి గందరగోళ పరిస్థితులు ఉండడం, అలాగే గృహిణులుగా ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు చాలామంది ఉన్నారు. అసలు డిఈడి చేసిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళు ఎంతోమంది మహిళా అభ్యర్థులే మెగా డిఎస్లో ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు గృహిణులుగా ఉండడం, చిన్నపిల్లలతో మొన్నటి వరకు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోవడం, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చాక 90 రోజులు సమయం ఇస్తామని లోకేష్ గారు ప్రధానమైన హామీ ఇచ్చారు. దానివల్ల అందరూ కూడా నోటిఫికేషన్తో 90 రోజులు ఉంటుంది చదవచ్చు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఒక రకమైన నమ్మకంతోనే సమస్యల్లో కుటుంబపరమైన సమస్యలతో అలా ఉండిపోయారు. అలాంటి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా విఘాతం కలిగింది. 90 రోజులు కాదు కదా 45 రోజులు అంటే తీసుకోవడం, ఆ 45 రోజులు 10-15 రోజులు ఈ ఆందోళనకి, సర్టిఫికేట్ అప్లోడ్కి, అప్లికేషన్కి పోయింది. ఇంకా మిగిలిన 30 రోజులు ఏ కోణంలో కూడా చాలదు. మరి ఈ రకమైనటువంటి ఆందోళన ఒక పక్క, మరోపక్క 90 రోజులు 3 నెలల పాటు ఫ్రీ కోచింగ్ అంటూ ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్లు అంటూ, ఆన్లైన్ కోచింగ్లు అంటూ ప్రభుత్వమే ప్రారంభించింది. 3 నెలల పాటు వాళ్ళు కోచింగ్ అన్నారు. ప్రిపరేషన్ టైం ఏమో ఎగ్జామ్స్ ఏమో 45 రోజులను ప్రారంభించడం, ఇవన్నీ ఒక వింత పోకట్లుగాను అందరినీ ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. మరోపక్క నవంబర్లోనే సిలబస్ ప్రకటించమని చెప్పేసి ప్రభుత్వం అని చెప్పింది. కానీ నవంబర్లోనే సిలబస్ ప్రకటించినప్పుడు ఈ ఫ్రీ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ అనేది అదే నవంబర్లో ఎందుకు స్టార్ట్ చేయలేదంటూ కూడా మెగా డిఎస్ అభ్యర్థులు చాలామంది తన ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. నిజంగానే ఈ సమస్యలన్నింటికి కూడా ఏ రకంగా కూడా ఎవరు కూడా సమాధానం చెప్పకపోవడం, ఇన్ని రకాల ప్రశ్నలకి ఎవరు కూడా దానికి సంబంధించిన విషయం మీద కదలికి రాకపోవడం అనేది ఆందోళన కలిగిస్తుందని డివైఎఫ్ఐ అనేది తమ యొక్క
సందేశంలో తెలియజేస్తూ మరి వీటన్నిటిని సాధించుకోవడం మన పని కనుక ఎవరైతే లక్షలాది మంది డిఎస్ అప్లికేషన్కి అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ మహాధర్నాల్లో పాల్గొనండి, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సందేశం అనేది వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా వస్తుంది. మరి 7వ తేదీ నాడు జరిగిన ధర్నా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. 8/5/2020 చెలో విజయవాడ ప్రకారం జరుగుతున్న మహాధర్నాకి అందరూ వచ్చి మరింత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ, మీ జీవితం మీ ఇష్టం, మీ జీవితాన్ని మీరు సాధించుకోవాలంటే ఒక్కరోజు కేటాయించండి అంటూ డివైఎఫ్ఐ అనేది ముందుండి నాయకత్వం వహిస్తూ ఈ ధర్నాన్ని కొనసాగిస్తుంది. కనుక మెగా డిఎస్సి లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా దీన్ని ఆలోచించి తమ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక్కరోజు కేటాయించండి. అందరూ కలిసికట్టుగా పోరాడండి, కలిసికట్టుగా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయండి, కలిసికట్టుగా విజయం సాధించి అందరి జీవితానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా డివైఎఫ్ఐ కోరుకుంటుంది. అలాగే అందరికీ మంచి జరగాలని మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అదే సందర్భంలో ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ధర్నాలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా మేము పాల్గొంటున్నామంటూ ఒక మెసేజ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.